ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. మోషే తాను మరణించకముందు ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. చాలామందికి తెలుసు, ఒంటరితనంలో లేదా ఏకాంత సమయంలో, ఏకాంత పరిస్థితులలో, కొండల మీద, గుట్టల మీద, లేకపోతే ఎక్కడో దూరాన ఉంటే దేవుని యొక్క అనుభవం, దేవునితో మనకు ఒక మంచి అనుభవం ఉంటుంది, దేవునితో మనం చక్కగా సమయం గడపవచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలీల పరిస్థితిని మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని ఆలోచిస్తే వాళ్ళు ఒక అరణ్య మార్గంలో ప్రయాణమవుతూ ఉన్నారు. ఈ 2వ అధ్యాయంలో మోషే చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏంటంటే, ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహుదినములు షేయీరు మన్నెము చుట్టూ తిరిగారట. వాళ్ళు ఒక మార్గంలో పోవాల్సింది, ఆ మార్గం షార్ట్గా చాలా త్వరగా కనాను దేశానికి చేరవలసినటువంటి ఆ దారిని దేవుడు ఎంచుకోలేదు. కానీ వీళ్లకు ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని దేవుడు నిర్ణయించాడు. కొద్ది కాలం పాటు ఆ షేయీరు మన్యం చుట్టూ తిప్పాడు. ఆ తర్వాత ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరగండి. ఇప్పుడు అక్కడ షేయీరులో కాపురం ఉన్న ఆ ఏశావు సంతానం వైపు వాళ్ళతో వెళ్ళొద్దు, కానీ నేను మీకు ఇంతవరకు నేను సహాయం చేశాను కదా, అదేవిధంగా ఇక ముందుకు కూడా సహాయం చేస్తాను అని దేవుడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క జీవితంలో అమూల్యమైన పాఠాలను వాళ్ళు అక్కడ నేర్చుకున్నట్లుగా చూస్తాం. 8వ అధ్యాయంలో ఇదే విషయము దేవుడు మాట్లాడుతున్నట్లుగా మోషే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు ఆయన ఆజ్ఞలు గైకొంటారో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము అని ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఒక్కొక్కరితో ఈ మాటలు చెప్తున్నాడు. ఈనాడు దేవుడు మనకు కూడా ఇదే మాట చెప్తున్నాడు. మన జీవిత ప్రయాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి నుండి, మనం పుట్టిన నాట నుండి, మనకు జ్ఞాపకం ఉన్నప్పటి నుండి, మనం పుట్టిన నాట నుండి అంటే అంతకుముందు సంగతులన్నీ కూడా మన తల్లిదండ్రులు చెప్పి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏ విధంగా నిన్ను కన్నారు, ఏ విధంగా నీ విషయంలో కొన్ని కష్టాలు అనుభవించారు, ఇవన్నీ కూడా చెప్పే ఉంటారు కదా, చెప్తూ ఉంటారు, చాలాసార్లు చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ కష్ట సమయాలన్నీ కూడా గుర్తు చేసుకుని, ఫలానా సమయంలో మనం ఇలాగ కష్టపడ్డాము, ఫలానా సమయంలో మీ నాన్నగారికి ఇలా ఆరోగ్యం బాగలేదు, ఫలానా సమయంలో మీ మమ్మీకి ఇలా బాగలేదు, మళ్ళీ ఇలాంటి ఆ కష్ట సమయంలో మనకి ఇలాంటి సహాయం దొరికింది, అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ వేడుకోవాలి అని ఇలాంటి జాగ్రత్తలు మన జీవితాలలో, మన క్రైస్తవ కుటుంబాలలో, మన తల్లిదండ్రులు, మన తాతలు, అవ్వలు, మరి నానమ్మలు, అమ్మమ్మలు వీరంతా చెప్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. గడిచిన కాలంలో, కష్టకాలంలో దేవుడు మనల్ని ఎలా నడిపించాడు అని. మరి ఇక్కడైతే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము అని చెప్తూ ఉన్నాడు. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేశాడు. ఆ తర్వాత నీవే గాని నీ పితరులే గాని
ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించాడు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఎంత అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో ఈ వయసులో, ఒకవేళ మనం ఏ వయసులో ఉన్నామో, ఈ వాక్యము వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నవారైనా సరే, వాళ్ళు తమ ముందు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఎలాంటి వాళ్ళు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎలాంటి సహాయాన్ని అనుకోకుండా, అనుకోని రీతిగా ఎవరో ఒకరు సహాయం చేసి ఉంటారు. ఏదో ఒక విధంగా సహాయం అందుకొని ఉంటారు. ఏదో ఒక విధంగా ఆరోగ్యం పొందుకొని ఉంటారు. ఏదో వారి యొక్క జీవితాలలో అద్భుతాలు అనేకం జరిగి ఉంటాయి. అవన్నీ కూడా మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మహిమపరచగలుగుతాము. ఇంకా ఎక్కువగా ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండగలుగుతాము. మరి ఆయన అంటున్నాడు, నీ చేతుల పనులన్నిట్లోనూ, నీ చేతులు అంటే మనం చేసే ప్రతి పని కూడా, మనము ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా, ఏ ఉద్యోగ జీవితంలో ఉన్నప్పటికీ కూడా, అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ప్రతి పనిలో కూడా మనము మన చేతులను ఉపయోగిస్తున్నాం కదా. మన చేతుల పనిని ఆయన ఆశీర్వదిస్తాడట. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు సంచరించిన సంగతి అంటే ఎక్కడ? గొప్ప అరణ్యంలో. ఆ అరణ్యంలో సంచరించిన సంగతి దేవునికి తెలుసు. ఆయన నీకు తోడై ఉన్నాడు అంటే ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నట్లే ఈ దినం నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకేమీ తక్కువ కాదు. ఎప్పుడు కూడా మనము భయపడవలసిన పని లేదు. దావీదైతే ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. మనకు దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి లేమి కూడా ఉండదు, ఎలాంటి కొదువ కూడా ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా దిగులు పడము, చింతపడము. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా కూడా ఏ అపాయం కూడా భయపడకుండా మనం ఉండగలుగుతాము. మరి మన జీవితాలలో కూడా మనం ఈ దినం ఎలాంటి కష్టాలు మన జీవితంలో ఎలాంటి కష్టాలు మనం ఎదుర్కొంటున్నామో మనకు తెలియదు. ఉద్యోగ జీవితంలో అయినా సరే, లేకపోతే కుటుంబ జీవితంలో అయినా సరే, లేక మరి ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఉద్యోగం అయినప్పటికీ కూడా, ఒక టీచర్వా, ఒక డాక్టర్వా, ఒక సర్జన్వా, ఒక మామూలు డాక్టర్వా, ఎవరైనా సరే, ఒక లాయర్వా, లేకపోతే ఒక ఇంజనీర్వా, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్వా, లేకపోతే ఇంకా ఏ మంచి ఉద్యోగమైనా, లేదా ఒక చిన్న పనైనా, ఒక కూలీ పని అయినా సరే, లేదా ఇంట్లో గృహిణులు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మన చేతుల పనిని, మన చేతుల కష్టమును ఆయన ఆశీర్వదిస్తాడు. మనం చేసే పని అంతట్లో కూడా మనం చేసే పని అంతటిని కూడా దేవునికి అప్పగించి దేవుని కొరకు చేస్తున్నాము అని చేసినట్లయితే, అది ఏ పనైనా సరే, మన ఇంటి కొరకు, మన కొరకు, ఇతరుల కొరకు, ఇంకా ఎవరి కొరకైనా సరే, ఉద్యోగ జీవితంలో అయితే మన బాస్ కొరకు మనం చేస్తున్నామేమో, లేకపోతే ఒక టీచింగ్ అయితే చిన్నపిల్లలను మనము ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి చేస్తున్నామేమో. అది ఏ పనైనా సరే, అది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, మనకు తోడుగా ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మన కష్ట సమయంలోనే మనం అనుకుంటాము దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అని అనుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడు అని అనుకుంటే మనం ఎప్పుడో బాగా ఉన్న టైంలో గాడ్ ఈజ్ గుడ్ అనుకున్నట్లు కాదు. కానీ మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందులలో ఉన్నా, క్లిష్ట సమయాల్లో ఉన్నా, అప్పుల బాధతో ఉన్నా, ఆర్థిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నా, లేకపోతే ఉద్యోగం లేని పరిస్థితి, నిరుద్యోగ స్థితి, మరి సంతానం లేని స్థితి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పైన మనము ఆధారపడి ఉన్నట్లయితే, మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడై ఉండే దేవుడు, మనకు ఏమీ కూడా తక్కువ కాకుండా చేసే దేవుడు ఆయన.
ఎంతో క్లిష్ట సమయంలో మనకి ఎవరో ఒకరు సహాయం చేసి ఉంటారు కదా. ఎంతో కష్టమైనటువంటి సమయం, మనకెవరు తోడు లేరు, మనకు సహాయకులు లేరు అన్న సమయంలో ఎవరో ఒకరు సడన్గా వచ్చి మనకు సహాయం చేసి ఉంటారు కదా. కోర్టులో మనకు ఎవరూ లేరు, తోడు లేరు అనుకున్న సమయంలో ఎవరో ఒకరు తోడొచ్చి సహాయం చేసి ఉంటారు కదా. హాస్పిటల్లో నాకేమీ తెలియదు, నేనేం చేయలేను, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, అయితే సడన్గా ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేసి ఉంటారు కదా. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్ట సమయంలో మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనకు తోడుగా ఉండి మన కోసం కొంత సమయం గడిపిన వాళ్ళు ఉంటారు. హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి కొద్దిసేపు మాట్లాడి మనల్ని ఆదరించిపోయిన వాళ్ళు ఉంటారు. అంతేకాదు మన కొరకు ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలియదు, మనం అనుకుంటాము ఇవాళ నాకు అనారోగ్యంతో ఉన్నాను, నేను మా బంధువులకో, లేకపోతే నా సిబ్లింగ్స్కో, మా సిస్టర్స్కో, మా బ్రదర్కో, లేకపోతే ఇంకెవరికైనా చెప్పాను నాకు అనారోగ్యంగా ఉందని. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఇంకొకళ్ళకి చెప్తారు, మా చెల్లికి బాగాలేదు, లేకపోతే మా అక్కకు బాగాలేదు, మా తమ్ముడికి బాగాలేదు, మా అన్నకు బాగాలేదు, మీరు ప్రార్థించండి అని చెప్తారు. వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు, గ్రూప్లలో చేస్తారు. ఈ విధంగా అందరూ కలిసి ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేస్తారు. ఆ విధంగా మనకు ప్రార్థన సహకారం కూడా ఎంతో లభిస్తుంది. ఆ విధంగా మనకు సహకారం ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి తప్పకుండా లభిస్తూనే ఉంటుంది. బాధాకరమైన పరిస్థితులలో, కష్టతరమైనటువంటి పరిస్థితులలో, దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో, మనమేదో కోల్పోయిన పరిస్థితులలో, ఆత్మీయులను కోల్పోయిన పరిస్థితులలో, మరి ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులలో మనకు దేవుని పట్ల విశ్వాసము ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడని ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. మనం ఆయనకు ఇంకా దగ్గర అవుతాము. కాబట్టి ఇదే మనకు ఒక అరణ్య అనుభవము, ఇదే ఒక ఎడారి అనుభవము. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు డెజర్ట్స్ అంటే అరణ్య ప్రాంతాలే. అరణ్య ప్రాంతాలలో దేవుడు వారికి ఎంత తోడుగా ఉండి, పగలు మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభంతో ఉండి వాళ్ళకు తోడుగా ఉండి ఎలా నడిపించాడో ఈ విధంగా ఇప్పుడు కూడా అలాగే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన కష్ట సమయాలలో దేవుడు లేడేమో అని భయపడవద్దండి. ఆయన తప్పకుండా ఉన్నాడు. అగ్ని గుండంలో మరి షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నడిచిన దేవుడు, మరి సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు సింహంల నోళ్లు మూయించి అతనికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ దినం నీతో నాతో కూడా ఉన్నాడు. పౌలు శీలలతో ఆ జైలులో, ఆ చెరసాలలో ఏ విధంగా తోడై ఉన్నాడో ఆ విధంగా ఆయన ఇవాళ కూడా నీకు నాకు తోడుగా ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. నీ చేతుల కష్టమును ఆయన ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం భయపడకుండా ఆయన పైన విశ్వాసం ఇంకా స్థిరంగా చేసుకొని ఆయన పైన ఆధారపడి జీవిద్దాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రభా, నీవు సమస్తం ఎరిగినటువంటి దేవుడవు. అవును ప్రభా, మా జీవితాలలో మా పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడవు. అవును తండ్రి, మేము గొప్ప అరణ్య ప్రదేశం వంటి ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నామేమో తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరెవరైతే నైనా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఎవరెవరైతే భయంకరమైన అనారోగ్యంతో, భయంకరమైన పరిస్థితులు, గాఢాంధకారపు లోయల వంటి సమస్యలతో బాధపడుతూ వెళ్తున్నారో, అప్పుల బాధతోనూ, అనారోగ్య పరిస్థితులతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కష్ట సమయాలలో, ఆ పెయిన్ఫుల్ టైంలో తండ్రి మీరు వారికి తోడుగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నాయన ప్రభా, నీకు నీవు దూరంగా ఉన్నావేమో అని బాధపడుతూ భయపడుతూ ఉన్నారేమో ప్రభా. మీరు ఆదరించే దేవుడు మీరు దగ్గరే ఉన్నారని వారు తెలుసుకొని సంతోషంగా మరి ఆదరణ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా ప్రభా, అనేకమైన సీజనల్
డిసీజెస్తో, మరి వైరల్ ఫీవర్స్తో, మరి ప్రభా మరి మరి జ్వరము, మా బాడీ పెయిన్స్ ప్రభా, మరి దగ్గు, జలుబు ఇలాంటి పరిస్థితులలో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభానైనా. అనుకోని రీతిగా తండ్రి మాకు సహాయం పంపించే దేవుడవు నీవు, మాకు తోడుగా ఒకరిని ఎవరైనా వ్యక్తులను పంపించే దేవుడు నీవే తండ్రి. మాకు సమస్తము నీవు ఏర్పాటు చేస్తావు తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారు. ఈ విషయాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో వారిని ఓదార్చండి, వారి వేదనంతా తీసివేయండి ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆదరణ వారికి దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిన స్థితిలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉద్యోగాలు లేక ప్రభా కృంగుదలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి, వారికి తగిన మార్గంను చూపించండి మా తండ్రి ప్రభా. ఉద్యోగ జీవితాలలో కష్టములతోనూ ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఆ పనిలో తండ్రి ఏ పనిలో అయితే వారు వెనకబడి ఉన్నారో ఆ పనిలో వారికి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పించండి తండ్రి. మీరు దయవించండి ప్రభా, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, నీకు సమస్తము సాధ్యము. నిన్ను నమ్ముతున్నాము, నీ పైన ఆధారపడుతున్నాం తండ్రి. మీరు తప్పకుండా చేశారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. విద్యార్థులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఉన్నత స్థితికి తీసుకురండి. ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను బాగుపరచండి నాయన, స్వస్థపరచండి తండ్రి మా ప్రభా తండ్రి. ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి మా దేవ. కుటుంబాలలో సమస్యలు తీసివేయండి, మనస్పర్ధలు తీసివేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మరి ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించి సంతోషము సమాధానం అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి నాయన దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. ప్రపంచమంతటా సంతోషము, సమాధానము, మరి శాంతిని అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్కడున్న పరిస్థితులను సరిచేయండి. యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా కూడా మీరు దయచేసి ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అవును ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము కూడా ఎదుర్కొంటున్నాం నాయన. క్రైస్తవులుగా చాలామంది నాయన హింసలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ బాగుపరచమని వేడుకొంచున్నాము. మేము కూడా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి కృప చూపించండి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నత ప్రశస్త నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.